హాయ్ హాల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మలిదా అండి. ఇది మనకి బతుకమ్మ ఫెస్టివల్కి అయితే మెయిన్ రెసిపీ అనే చెప్పాలి. ఇది బతుకమ్మ చేసే ప్రతి ఒక్కరూ ఈ రెసిపీ అయితే చేస్తారు. నేను ఈ రెసిపీని బెల్లంతో ఎలా చేశానో ఇప్పుడైతే వీడియోలో చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్ గోధుమ పిండిని అయితే తీసుకొని ఇందులో యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపినాక కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా మంచిగా కలపాలి. ఈ పిండిని ఇలా బాగా కలిపిన తర్వాత కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే పైన యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ పిండిని మంచిగా ఒక చిన్న ముద్దల్లాగా డివైడ్ చేసుకోండి 3 పార్ట్స్గా. నేనైతే 3 ముద్దలుగా చేసుకున్నాను. మీకు ఓకే అనుకుంటే 2 అయినా చేసుకోవచ్చు, లేదనుకుంటే 4 అయినా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న ముద్దని తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పొడిపిండి చల్లుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోండి. ఆల్మోస్ట్ అందరికీ చపాతీలు ఎలా చేయాలో తెలుసు. ఇన్ కేస్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఇది. ఇలా మంచిగా పొడిపిండి అయితే చల్లుకుంటూ బాగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న చపాతీని ఒక పెనం పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత ఈ చపాతీ మొత్తం కూడా బాగా కాల్చుకోండి ఆయిల్ పెట్టుకుంటూ. 2 సైడ్స్లా మంచిగా కాలిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టుకోండి. మనం ఎన్నైతే చపాతీలు చేసామో అన్నీ కూడా సేమ్ ప్రాసెస్గా బాగా కాల్చుకొని తీసి పక్కన పెట్టండి. ఈ రెసిపీలోకి మనమైతే డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుందాము. ఈ రెసిపీలో ఈ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని అయితే చిన్నగా చాప్ చేసుకొని నేతిలో అయితే బాగా వేయించండి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మధ్యలో బాగా కలుపుకుంటూ తీసైతే పక్కన పెట్టుకోండి. నేను చేసిన ఈ 3 చపాతీలని నేనైతే ఈ మలిదా కోసం పాతకాలం పద్ధతిలో అయితే చేస్తున్నాను. మన చేతులతో చిన్నగా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా చించుకోండి. లేదు మాకు మిక్సీ ఉంది ఇలా వద్దులే అనుకుంటే మీరు మిక్సీలో కొంచెం కోర్స్గా అయితే గ్రైండ్ చేసుకోండి. నేను మా అమ్మ చెప్పినట్టయితే ఇది మలిదా అనేది ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి నేనైతే చేతితోటే ఇలా చాలా చిన్న ముక్కలుగా చించుకుంటున్నాను. కొంచెం టైం పడుతుంది, ఒక 10 మినిట్స్ దాకా. టైం ఉంటే మీరు కూడా ఇలానే చేసుకోండి. ఇలా చేసుకున్న అన్నిటినీ తీసి పక్కన పెట్టుకొని మనం 1 కప్ పిండికి 1/2 కప్ బెల్లం అయితే తీసుకోవాలి. 1 కప్ దాకా తీసుకోవద్దు, ఓన్లీ అందులో సగం మాత్రమే తీసుకోవాలి. ఒక బగోన పెట్టుకొని అందులో ఈ సగం తీసుకున్న బెల్లాన్ని అయితే వేసి ఒక 2 స్పూన్ల వాటర్ని అయితే యాడ్ చేయండి, అది కొంచెం కరగడానికి. ఇది కొంచెం బాగా కరిగిన తర్వాత ఈ బెల్లం అనేది పాకం రావాల్సిన అవసరం లేదు. అలా అని మొత్తం వాటర్లాగా ఉండొద్దు. కొంచెం ఇలా నురుగంతా పైన వస్తున్నప్పుడు మనం ఒకసారి మంచిగా కలుపుకొని మనం ఇంతకు ముందు అయితే ఈ చపాతీలను చిన్నగా అయితే తుంచుకున్నాం కదా, అవన్నీ ఇందులో ఈ టైంలో యాడ్ చేసేయాలి. యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి బాగా కలుపుకోవాలి. చపాతీలోకి ఆ బెల్లం అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి గరిటెతో. కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారాలి. అది మనం చేతులతో పట్టుకుంటే తాకే విధంగా గోరువెచ్చగా ఉన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి మన చేతికి కొద్దిగా నెయ్యి అయితే అప్లై చేసుకొని మనకు కావాల్సిన సైజులో ఈ మలిదా ముద్దలను అనేది చేసుకోవచ్చండి. ఇది నిజంగా చెప్తున్న బెల్లంతో చాలా హెల్దీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇదే ప్రాసెస్లో చక్కెరతోటి కూడా చేస్తారు. మీకు ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. తప్పకుండా చక్కెరతో కూడా చేసి అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.